నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంచన క్రికెట్ ప్రపంచంలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఒక హై వోల్టేజ్ ఉంటుంది. అది సీనియర్ జూనియర్ జట్టు అయినా ఆ ఉత్కంఠ ఏమాత్రం తగ్గదు. దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లోనూ అలాంటి ఉత్కంఠే ఉంటుందని ఆశించిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా కుర్రాళ్లు పాకిస్తాన్ చేతిలో 191 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. పాక్ బ్యాటర్ సమీర్ మిన్హాస్ వీరవిహారంతో భారత్ చేతిలో ఉండాల్సిన కప్పు చేజారిపోయింది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత కుర్రాళ్లకు అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ టీమిండియాను 191 పరుగుల తేడాతో ఓడించింది. ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 348 రన్స్ చేసింది. భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో టీమిండియా బ్యాటర్లకు ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ కు చేరారు. 156 పరుగులకే బ్యాకప్ అయ్యారు. ఫలితంగా కప్ చేజారింది. 348 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఒత్తిడికి చిత్తైంది. భారీ టార్గెట్ ను ఛేదించాలంటే కావలసిన పట్టుదల భారత బ్యాటర్లలో ఎక్కడా కనిపించలేదు. టోర్నీ ఆరంభం నుంచే సెంచరీలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన వైభవ్ సూర్యవంశీపై భారీ ఆశలున్నాయి. అతను 10 బంతుల్లో 3 సిక్సర్లు 1 4తో 26 రన్స్ చేసి మెరుపులు మెరిపించిన కీలక సమయంలో అలీరజా బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. వైభవ్ నిష్క్రమణ తర్వాత భారత ఇన్నింగ్స్ పేకమెడలా కూలిపోయింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే 2 రన్స్, అరోన్జాట్ విహాన్ మల్హోత్రా తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరారు. కేవలం 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. వేదాంత్ త్రివేది నిరాశపరచడంతో భారత్ తక్కువ స్కోర్కే ఆలౌట్ అయింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 8 వికెట్లకు 347 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఆరంభం అంత గొప్పగా లేదు. 4వ ఓవర్లోనే వికెట్ కీపర్లు జహూర్ 18 రన్స్ చేసి అవుట్ అయ్యారు. ఫాస్ట్ బౌలర్ హెనిల్ పటేల్ హంజాను అవుట్ చేశాడు. ఆ తర్వాత సమీర్ మిన్హాస్ ఉస్మాన్ ఖాన్ రెండో వికెట్ కు 92 పరుగుల భాగస్వామ్యంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. ఉస్మాన్ ఖాన్ అవుట్ తర్వాత సమీర్ మిన్హాస్, అహ్మద్ హుస్సేన్ మూడో వికెట్ కు 137 పరుగులు అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యంలో సమీర్ 12 ఫోర్లు 4 సిక్సర్లతో తన సెంచరీ చేశాడు. టోర్నమెంట్ లో సమీర్ కు ఇది రెండో శతకం. హుస్సేన్ ను అవుట్ చేయడం ద్వారా ఖిలాన్ పటేల్ ఈ భాగస్వామ్యాన్ని బద్దలు కొట్టాడు. హుస్సేన్ 72 బాల్స్ లో 2 ఫోర్లు 1 సిక్సర్తో సహా 56 పరుగులు చేశాడు. భారత బౌలర్లు మిడిల్ ఓవర్లలో పాక్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ముఖ్యంగా సమీర్ మిన్హాస్ కు స్వేచ్ఛగా షాట్లాడే అవకాశం ఇచ్చారు. ఇక ఫైనల్ 4తో పాకిస్తాన్ యువ బ్యాట్స్మెన్ సమీర్ మిన్హాస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో సమీర్ 113 బాల్స్ లో 17 ఫోర్లు 9 సిక్సర్లతో సహా 172 పరుగులు చేశాడు. అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన బ్యాట్స్మెన్ గా సమీర్ రికార్డు నెలకొల్పాడు. 2012 అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత్ 134 పరుగులు చేసి సామి అస్లాం రికార్డును సమీర్ బద్దలు కొట్టాడు. సమీర్ మలేషియాతో జరిగిన అండర్-19 ఆసియా కప్ మ్యాచ్ లో 11 ఫోర్లు 8 సిక్సర్లతో 177 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక బ్యాటింగ్ లో సమీర్ చెలరేగితే బౌలింగ్ లో అలీరజా తన పదునైన బంతులతో భారత బ్యాటర్ల పని పట్టాడు. ఇక భారత టాప్ ఆర్డర్ ను దెబ్బతీసే మ్యాచ్ ను పాకిస్తాన్ వైపు తిప్పాడు. అతనికి తోడుగా మహ్మద్ సయ్యం కూడా కీలక వికెట్లు తీసి భారత ఓటమిని డిక్లేర్ చేశాడు. భారత బ్యాటర్ల మధ్య ఎక్కడా చెప్పుకోదగ్గ భాగస్వామ్యం నమోదు కాకపోవడం, పాక్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడం భారత ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఇక భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఒకరిద్దరు బ్యాటర్లు క్రీజులో పాతుకుపోవాలి. కానీ భారత్ నుంచి ఎలాంటి ప్రయత్నం జరగలేదు. ఒత్తిడిని జయించలేకపోయారు. భారత్ పాక్ ఫైనల్ కావడంతో సహజంగానే ఉండే ఒత్తిడిని కుర్రాలు తట్టుకోలేకపోయారు. అండర్-19 ఆసియా కప్ లో భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్నా ఈసారి మాత్రం రన్నరప్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అనే 3 విభాగాల్లోనూ భారత్ కంటే మెరుగ్గా రాణించి టైటిల్ ను ఎగరేసుకుపోయింది. భారత కుర్రాళ్లకు ఇది ఒక చేదు అనుభవం అయినప్పటికీ భవిష్యత్తులో జరగబోయే వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలకు ఈ ఓటమి ఒక పాఠంలా పనిచేయనుంది.